Hello all. Good evening. Is my voice clear? వాయిస్ వీడియో పీపీటీ క్లియర్గా ఉందో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎస్, యా, హలో. సో ఈరోజు క్లాస్ ఇంటి నుంచి చెప్తా ఉన్నాను. సో స్టూడియోలో కాదు. సో కొంచెం ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు. బట్ మీకు క్లాస్ మిస్ అవ్వకూడదని చెప్పి క్లాస్ అయితే తీసుకుంటా ఉన్నా. నౌ సో కోడింగ్ డీకోడింగ్కి సంబంధించిన క్వశ్చన్స్. ఫైన్. Now I'll show the first question on the screen and ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయండి. Right. Now here it is. If I am young is written as 247 and Sheetal is young is written as 614. Then I like Sheetal is represented 576. Then I is written as. Yeah, Sarita, I'm good. How are you? నా ఇక్కడ చూడండి, ఐకి సంబంధించి కోడ్ ఏంటి అన్నారు. ఐ ఎక్కడుంది? ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది, థర్డ్ స్టేట్మెంట్లో కూడా ఐ ఉంది. ఫస్ట్ అండ్ థర్డ్లో కామన్గా ఉన్నటువంటిది 2 కాదు, 4 కాదు, 7 and 7 ఈజ్ అ కామన్. సో దట్ ఐ కోడ్ వచ్చేసి 7 అవుతుంది. ఆప్షన్ డి. యా, ఇది చూడండి రవికుమార్, ఇది తెలుగులో ఏమి ఉండదండి, రైట్? సో ఇంగ్లీష్లోనే మీకు కొంచెం ఈజీ, అంటే జస్ట్ ఆ వర్డ్ కోడ్ ఇస్తారు అంతే, దాని మీనింగ్తో అవసరం లేదు. ఇక్కడ ఐ యామ్ యంగ్ అనేటువంటిది ఐ యామ్ యంగ్ అనేటువంటిది అది అలాగే ఇస్తారు. అంటే ఇక్కడ 3 words కాబట్టి తెలుగులో ఇది ఇవ్వరండి. 3 words కాబట్టి 3 కోడ్స్ ఉంటాయి ఇక్కడ. అలాగా ఇప్పుడు ఐ యామ్ యంగ్ అంటే నేను వయసులో ఉన్నాను అంటే ఆ తెలుగులో అనేటువంటి మీనింగ్ కాకుండా, సో ఆ మీనింగ్ చేంజ్ అవుతుంది అక్కడ. సపోజ్ హియర్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ లైక్? లైక్ యొక్క కోడ్ ఏంటి? క్విక్. లైక్ ఎక్కడుంది? థర్డ్ స్టేట్మెంట్లో మాత్రమే ఉంది. థర్డ్లో మాత్రమే ఉన్న కోడ్ ఏంటి? 5 రిపీట్ అవ్వలేదు, 7 రిపీట్ అయింది, ఇది కోడ్ కాదు. 6 రిపీట్ అయింది, ఇది కూడా కోడ్ కాదు. సో దట్ ఈస్ 5. ఓకే, వెరీ గుడ్ సార్. నెక్స్ట్ దీనికి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, సో డిస్కస్ చేసి దెన్ విల్ గో ఫర్ రైట్. డూ కోడ్. ఒక వర్డ్ ఒక ఏదైతే స్టేట్మెంట్లో ఉంటుందో దానికి సంబంధించిన కోడ్ కూడా అదే స్టేట్మెంట్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు డూ అనేటువంటిది ఎక్కడ ఉంది? డూ అనేటువంటిది సెకండ్ స్టేట్మెంట్లో ఉంది, థర్డ్ స్టేట్మెంట్లో ఉంది. అంటే సెకండ్ అండ్ థర్డ్లో డూ యొక్క కోడ్ ఉంటుంది. అదేంటి? ఎన్ఈ ఇక్కడ లేదు, అంటే ఎన్ఈ కాదు. ఎల్కే ఉంది, దట్ ఈస్ ఫైన్. ఐఆర్ ఇక్కడ కూడా లేదు, అంటే ఎల్కే అనేటువంటి దాని యొక్క కోడ్ అవుతుంది. దట్ ఈస్ ఆప్షన్ సి. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ వన్. ఏప్రిల్, మే, ఆగస్ట్, మార్చ్, ఏప్రిల్ ఎక్కడ ఉంది? లాస్ట్ స్టేట్మెంట్లో ఉంది కదా. లాస్ట్లో మాత్రమే ఉన్నటువంటి కోడ్ ఏంటి? కేక్యూ ఎక్కడా లేదు. హెచ్ఐ రిపీటెడ్, ఎస్ఓ రిపీటెడ్, కాబట్టి ఖచ్చితంగా ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ యాజ్ కేక్యూఎక్స్. ఆప్షన్ సి అవుతుంది. ఓకే, డన్. రైట్. ఎస్కేజెడ్ కోడ్ ఏంటి? ఎస్కేజెడ్ యొక్క కోడ్ ఏంటండి? ఎస్కేజెడ్ ఎక్కడుంది? ఫస్ట్ స్టేట్మెంట్లో లేదు, సెకండ్లో ఉంది, థర్డ్లో లేదు. సో సెకండ్లో మాత్రమే ఉన్న కోడ్ ఏంటి? డిసెంబర్ రిపీట్ అయింది, జూలై రిపీట్ కాలేదు, మార్చి రిపీట్ అయింది, అంటే అప్పుడు దాని యొక్క కోడ్ ఎస్కేజెడ్ యొక్క కోడ్ జూలై ఆన్సర్ అవుతుంది.
ఓకే, మనకి గ్రూప్స్ లెవెల్లో మనకు అలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. సో దట్స్ వై గేమ్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను దానిపైన. దాన్ని మనం చైనీస్ కోడింగ్ అని చెప్తారు. నౌ ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైనా ఒక వర్డ్ సింబల్స్గా రిప్రజెంట్ చేసినప్పుడు, ఎప్పుడైనా ఒక వర్డ్ సింబల్స్ ఆర్ సింబల్స్ అండ్ నెంబర్స్ కనుక రిప్రజెంట్ చేస్తే మనం దాన్ని రెస్పెక్టెడ్ కోడ్గానే తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, 2 పర్సెంటేజెస్ ఒకే దగ్గర ఉన్నాయి. ఇక్కడ థర్డ్ ఫోర్త్ చూడండి, రెండు సేమ్, రైట్? ఇక్కడ ఎస్ అండ్ ఎస్ సేమ్ ఉన్నాయి. ఇక్కడ ఫ్యాక్టోరియల్ సేమ్, దట్ సేమ్ రిప్రజెంటేషన్, రైట్? అలాగే ఇక్కడ కూడా మనకి సేమ్ రెస్పెక్టెడ్ అంటే ఫస్ట్ లెటర్లో ఉన్నటువంటిది ఫస్ట్ కోడ్, సెకండ్ లెటర్ కోడ్ సెకండ్, థర్డ్ లెటర్ కోడ్ థర్డ్, ఫోర్త్ ఆ విధంగా తీసుకుంటాం. నౌ ఇప్పుడు మనకు కావాల్సింది జీఈ. జీ కోడ్ ఎక్కడ ఉంది? ఇక్కడ జీజీ కదా. జీ కోడ్ ఏంటి? జీ కోడ్ పర్సంటేజ్ అవుతుంది. దాని ఈ కోడ్ ఇది, లేకపోతే ఇక్కడ లాస్ట్లో ఉంది ఏంటది? స్టార్, పర్సంటేజ్ స్టార్. ఇలాంటివి వచ్చినప్పుడు ఆప్షన్స్ చెక్ చేయండి. పర్సంటేజ్ స్టార్ అన్నిట్లో ఉంది. తర్వాత ఎస్ యొక్క కోడ్ ఏంటి? ఎస్ స్టార్టింగ్ హియర్ ఫ్యాక్టోరియల్ కాబట్టి ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఉంది, ఇది కాదు, ఇది డన్. తర్వాత టీ ఏంటి? ఇక్కడ రైట్ నుండి ఫోర్త్ 1 2 3 4, దిస్ ఓపెన్ బ్రాకెట్, దిస్ వన్ లెఫ్ట్ సైడ్ బ్రాకెట్ ఉండాలి. బట్ ఇక్కడ ఆప్షన్ బిలో రైట్ సైడ్ బ్రాకెట్ ఉంది, ఇది కాదు, ఇది. ఇప్పుడు ఇవి రెండు సేమ్. నెక్స్ట్ ఇది చెక్ చేయాలి. అది చెక్ చేస్తే సరిపోతుంది. అదేంటి? ఎన్నోది? టీ యొక్క కోడ్. టీ కోడ్ ఓపెన్ బ్రాకెట్ దిస్ సైడ్ రావాలి. సో అంటే మనకు అది ఆప్షన్ డి అవుతుంది, రైట్? సి కాదు, డి. బ్రాకెట్స్ లెఫ్ట్ టు రైట్ అవి చెక్ చేసుకోండి, దాన్ని బేస్ చేసుకోండి. ఎప్పుడైనా కూడా మనకి ఒక వర్డ్ ఇచ్చి అందులో సింబల్స్ కానీ, సింబల్స్తో పాటు నెంబర్స్ కూడా సమ్ టైమ్స్ ఇస్తారు, నెంబర్స్ కానీ ఇస్తే రెస్పెక్టెడ్ కోడ్ కానీ మనం తీసుకుంటాం. దిస్ ఈజ్ వన్. నెక్స్ట్ వన్, టర్కీ, TURKEY అనేటువంటి వర్డ్ దిస్ USUOZEగా రిప్రజెంట్ చేశారు. ఎలా? క్విక్, ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేసే ఉన్నారు ఇవన్నీ. ఆప్షన్ బీనా? సరే, ఇప్పుడు టీకి నియర్ లెటర్ ఏంటి? యూ కదా. టీయూ ఏంటిది? +1 అవుతుంది. ఓకే. యుఎస్ యు ఏంటి? 21, ఎస్ 19. 21 నుండి 19 ఎలా వస్తుంది? -2 చేస్తే వస్తుంది. పొజిషన్స్ మీరు కంపల్సరీగా గుర్తుంచుకోండి, ఓకే? సో ఆ లెటర్స్ యొక్క పొజిషన్స్ కానీ రైట్ హ్యాండ్ నుండి పొజిషన్స్ కానీ, ఓకేనా? అలాగే ఆర్ అండ్ యూ. ఆర్ ఈజ్ 18, యూ ఎంత? 21. 8 నుంచి 21 అంటే +3 అవుతుంది. కే ఈజ్ 11, ఓ ఈజ్ 15, +3. ఇదేమవుతుంది? ఇది కూడా +3, రైట్? సారీ, +4, ఇది +4 అవుతుంది, రైట్? ఇప్పుడు ఈ అండ్ జెడ్, ఈ అనేటువంటిది 5, దీన్ని -5 చేస్తే వస్తుంది. అండ్ దిస్ వన్ ఈజ్ +6 చేస్తే వస్తుంది. +1 -2 +3 +4 -5 +6. ఓకే, ఆన్సర్ ఏమవుతుంది మరి? పారిస్, IS. P+1 Q వస్తుంది. ఇక్కడ -2 అంటే ఏమొస్తుంది? Y వస్తుంది.
రైట్. ఇది +3 అంటే ఇది యు వస్తుంది. QYU ఒకే ఆప్షన్ ఉంది. ఇదేమవుతుంది +4 అవుతుంది. +3 +4 కదా. I is the 9. 9 + 4 ఎంత? 9 + 4 13 అంటే M వస్తుంది. అండ్ ఇక్కడ ఏమవుతుంది ఇది -5. మైనస్ అంటే ఎస్ ఏంటి 19. 19 - 5 14 అంటే ఎన్ రావాలి. లాస్ట్లో ఎన్ ఉండాలి. బట్ ఆప్షన్లో చూడండి ఎక్కడ కూడా ఎన్ లేదు. బట్ వాట్ ఈజ్ ద సీక్వెన్స్? మీరు ప్రాపర్గా అన్నీ చెక్ చేసుకోవాలండి. మనం తీసుకున్నటువంటి ఆన్సర్ కరెక్ట్ కాదండి. మరి ఏ విధంగా? ఇప్పుడు ప్యారిస్. ఇప్పుడు మీరు ఒకటి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇచ్చిన రిప్రజెంటేషన్లో ఏదేది ప్లస్ ఉంది, ఏదేది మైనస్ ఉంది. రైట్. ఇక్కడ ఎమ్ కూడా లేదు కదా. జనరల్గా ఎమ్ అనే ఆప్షన్ లేదు, యు అనే ఆప్షన్ ఉంది. ఈ ఎంఎన్ లేదు అసలు. ఓకే. ప్లస్ అండ్ మైనస్ చెక్ చేస్తే ఏవేవి ప్లస్గా ఉన్నాయి? ఇది ప్లస్, మైనస్ ఉంది. ఇక్కడ కూడా మైనస్ ఉంది. ఏంటివి? యు, ఇది ఈ. యు అండ్ ఈ ఏంటండి? ఓవెల్స్. రైట్. ఓవెల్స్ ఏమో మైనస్ రిప్రజెంట్ చేసి, కాన్సోనెంట్స్ ఏమో ప్లస్ రిప్రజెంట్ చేశారు. ఇక మిగతావన్నీ 1 2 3 4 5 6 నెంబర్స్ 1 2 3 4 5 6 కానీ ఓవెల్కి ఏమో మైనస్, కాన్సోనెంట్కి ఏమో ప్లస్. అలాగే చెక్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏమొస్తుంది చూడండి. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. ఏ అనేటువంటి ఓవెల్ కాబట్టి మైనస్ చేయాలి. ఐ అనేటువంటిది కూడా ఓవెల్ కాబట్టి ఇది మైనస్. ఇక మిగతావన్నీ ప్లస్. ఇది ప్లస్, ఇది ప్లస్సే, ఇది ప్లస్. సో PQ వస్తుంది, ఇది Y వస్తుంది. అండ్ యు అంటే ఇది వస్తుంది. అండ్ I 9 - 4 E వస్తుంది. ఇది +5 19 + 5 24x వస్తుంది. QYUEX. ఎనీవే మనకు వచ్చిన ఆన్సర్ ఆప్షన్ బినే, కానీ కాకపోతే తీసుకున్న వే కరెక్ట్ కాదు. ఓకే. సో మనకి ఆ ఫస్ట్ 2 లెటర్స్ కానీ ఫస్ట్ 3 లెటర్స్ మాత్రమే చెక్ చేసుకుని ఆన్సర్ చేస్తే సమ్టైమ్స్ ఈ విధంగా మనం మిస్టేక్ రావచ్చు. ఓకేనా? రైట్. క్లియర్ కదా అందరికీ? రవికుమార్, నా క్లాసెస్ సపరేట్గా ఉన్నాయి. ఇజ్ ఇట్ క్లియర్ ఎవ్రీబడి? నెక్స్ట్ క్వశ్చన్. యు కూడా ఏంటి? ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్. NE అవుతుంది. సో దట్ షుడ్ బి NE. Okay, then what is the code for here? Quick. Here ki code enti? JOKE. Okay. Prem Gandhi answer, Venugopal. రైట్. ఇక్కడ ఒక వర్డ్ ఒక స్టేట్మెంట్లో ఉంటే ఆ స్టేట్మెంట్ వర్డ్ యొక్క కోడ్ కూడా అదే స్టేట్మెంట్లో ఉంటుంది. ఒక వర్డ్ ఆ స్టేట్మెంట్లో లేకపోతే దానికి సంబంధించిన కోడ్ కూడా ఉండదు. జనరల్గా అదే కదా, అలాగే మనం చేసేది. ఇక్కడ మనకి హియర్ ఎక్కడ ఉంది? ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్లో మాత్రమే ఉంది. థర్డ్ స్టేట్మెంట్లో మాత్రమే ఉన్న కోడ్ ఏంటవుతుంది? కేఈ ఎక్కడ రిపీట్ అవ్వలేదు. ఈ జేఓ కూడా ఎక్కడ రిపీట్ అవ్వలేదు కదా. అంటే ఇవి రెండు రిపీట్ అవ్వలేదు కాబట్టి హియర్ యొక్క కోడ్ కేఈ ఆర్ జేఓ అవుతుంది. ఎయిదర్ కేఈ ఆర్ జేఓ అనే ఆప్షన్ ఇస్తారు. ఓకే. సరే, నెక్స్ట్. Now here CAO ఎందులో ఏ స్టేట్మెంట్లో ఉంది? ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్లో లేదు, థర్డ్లో లేదు. ఫస్ట్లో మాత్రమే మే రిపీట్ అయింది, ఆగస్ట్ రిపీట్ అవ్వలేదు, మార్చ్ రిపీట్ అయింది,
అంటే దీని యొక్క కోడ్ ఆగస్ట్ అవుతుంది. సో ఆగస్ట్ ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. అంతేగా, ఆప్షన్స్ త్రూ చెక్ చేసుకుంటే సరిపోతుంది. కోడింగ్ డీకోడింగ్కి సంబంధించి ఏదైనా క్వశ్చన్స్ చేస్తూ ఉన్నప్పుడు, లేదా లెటర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఏమైనా చేస్తూ ఉన్నప్పుడు ఆప్షన్స్ చెక్ చేసుకోండి. దెన్ వీ కెన్ ఎలిమినేట్ సమ్ ఆప్షన్స్ ఈజీలీ. నెక్స్ట్ వన్, B or C. Now let's see that. Dash or represent R. R ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది, సెకండ్లో లేదు, థర్డ్ లేదు. ఫస్ట్లో మాత్రమే ఉండాలి. 3 ఉంది, 3 అవ్వచ్చు. 2 ఉంది, 2 కూడా అవ్వచ్చు కదా. 9 రిపీట్, సో 3 ఆర్ 2. ఇది కాదు, ఇది కాదు. ఎయిదర్ B or C. ఆప్షన్ డి. ఓకే, డన్. ఓకే, యూఆర్. యూ రిప్రజెంటింగ్ ఏంటి? యూ ఫస్ట్ స్టేట్మెంట్లో మాత్రమే ఉంది. ఫస్ట్లో మాత్రమే ఉందంటే దీని యొక్క కోడ్ ఏంటి? 3R2. ఆర్ యొక్క కోడ్ కూడా 3R2. గుడ్ యొక్క కోడ్ ఏమవుతుంది? సెకండ్లో మాత్రమే ఉంది. సెకండ్లో మాత్రమే 4 ఉంది. 1 రిపీటెడ్, 9 రిపీటెడ్, అంటే ఇది 4. అంటే ఖచ్చితంగా ఈ రెండు వర్డ్స్ 3ని రిప్రజెంట్ చేస్తాయి, 2ని రిప్రజెంట్ చేస్తాయి, 4. సో 3 to 4 ఆర్ 4 to 3. ఆప్షన్ డి. ఓకే, సరే, నేను ఇక్కడ ఒక క్వశ్చన్ ఇస్తాను, ఆన్సర్ చేయండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ స్టూడెంట్ ఈజ్ రిటన్ యాజ్ నెక్స్ట్ వన్. Faculty is represented as then డీకోడింగ్ యొక్క కోడ్ ఏంటి? క్విక్. స్టూడెంట్ యొక్క కోడ్ maybe you may feel these questions are very simple, అందుకే I gave some little bit కొంచెం time taking question. డన్. పొజిషన్స్ చెక్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఫోర్ 5 కాదు, అనుష రాంగ్. 23 22 రాంగ్, వికాస్. ట్వంటీ 2 24 నరసింహ. రిమైనింగ్ నెంబర్స్ ఏవి? అంతేనా? సరే, ఇక్కడ ఎలా అంటే చూడండి, నేనేమని రాశాను? స్టూడెంట్
I represented that 8, 7, 4, 23, 2, 13, 7గా రిప్రజెంట్ చేశాను. ఎలా పాసిబుల్ అవుతాయండి ఇవి నెంబర్స్? ఎస్ అనేటువంటిది 8 అవుతుందా? అవుతుంది. ఎలా? రైట్ ఎండ్ నుండి. ఓకే, ఎస్ పొజిషన్ రైట్ ఎండ్ నుండి. రైట్ ఎండ్ నుండి పొజిషన్ ఎలా వస్తుంది? రైట్ ఎండ్ నుంచి పొజిషన్ రావాలంటే 27తో సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు ఎస్ పొజిషన్ 19 కదా, రైట్? ఎస్ పొజిషన్ 19 కదా. సో ఆ 19 27 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే సో వి గెట్ 8. 8 అనేటువంటిది ఎస్ పొజిషన్ రైట్ హ్యాండ్ నుంచి అవుతుంది. డన్, రైట్? ఫ్రమ్ బ్యాక్ సైడ్. టీ అనేటువంటి 7 కదా, రైట్? 27 మైనస్ 20, దట్ ఈస్ ఆల్సో సాటిస్ఫైడ్. మరి U4 U4 అవ్వదు, 6th అవుతుంది. U4 ఎలా అవుతుంది? కాదు. ఇప్పుడు D23 నేనా? సరే, ఈ U పక్కన పెట్టాను. ఈ 2 ఈ అనేటువంటి 2 కాదు, 22nd అవుతుంది రైట్ హ్యాండ్ నుంచి. N14 రైట్, N రైట్ హ్యాండ్ నుంచి 14. T7 రైట్. మరి 42 ఏంటి? ఆ 42 ఏంటంటే AEIOU ఓవెల్స్ని ఇది 1 2 3 4 5గా నోట్ చేస్తే, అరే సారీ, ఇక్కడ నేను 5 అండి రాయాల్సింది బై మిస్టేక్. ఇది 5 సారీ, యూ కదా. సో ఇది 5. సో AEIOUని ఆ సీక్వెన్స్గా 1 2 3 4 5గా రాస్తే మనకు వచ్చేటువంటి పొజిషన్స్. ఈ అనేటువంటిది సెకండ్ ప్లేస్. అలాగే ఇప్పుడు ఏ అనేటువంటిది సెకండ్ కాబట్టి 1. యూ అనేటువంటిది ఇక్కడ కూడా నేను మిస్టేక్ చేశాను. సో దిస్ ఇస్ 5. ఓకే, నేను ఇవ్వాలనుకున్న కోడ్ ఏంటంటే కాన్సోనెంట్స్ పొజిషన్ ఏమో రైట్ హ్యాండ్, ఓవెల్స్ పొజిషన్ ఏమో 1 2 3 4 5 అంతే. ఈ విధంగా ఇస్తారు. సో కాబట్టి మనకు ఓవెల్స్ అండ్ ఒకవేళ మనకి డైరెక్ట్గా పొజిషన్ నుండి కనుక ఆన్సర్ రాకపోతే సో ఈ విధంగా ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ సపరేట్గా చెక్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేటువంటి ఆన్సర్ ఏమవుతుంది? డి పొజిషన్ రైట్ హ్యాండ్ నుంచి ఎంత? డి పొజిషన్ 23. ఈ పొజిషన్ ఎంత? సెకండ్. అండ్ సి పొజిషన్ 20. సి ఆపోజిట్ టు ఎక్స్ కదా, ఎక్స్ అంటే 24. ఓ అనేటువంటిది 4 అవుతుంది. డి 23 అవుతుంది. ఐ ఏమో 3 అవుతుంది. ఎన్ ఏమో 13 అవుతుంది. జి ఏమో 20 అవుతుంది. ఇది మనకు వచ్చే ఆన్సర్స్. ఓకే, ఓవెల్స్ which representing 1 2 3 4 5, consonants which representing the position of the consonant from right hand. That's it. Sir, next one. Come home. Come ఫస్ట్ స్టేట్మెంట్లో లేదు, సెకండ్లో ఉంది. సెకండ్లో మాత్రమే 7 రిపీట్ అయింది, 8 రిపీట్ అవ్వలేదు, 3 రిపీట్ అయ్యింది. అంటే ఇది 8 అవుతుంది కమ్ అనేటువంటి. సో ఆప్షన్ ఇది కాదు, ఇది కాదు. హోమ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇందులో కాంబినేట్ 8 7 కానీ 7 8 కానీ ఎలాగైనా ఉండొచ్చు. రైట్, నెక్స్ట్ వన్. యూ ఫస్ట్ అండ్ సెకండ్లో కామన్, దట్స్ రిప్రజెంటింగ్ యాజ్ ఎ 3. దట్స్ ఇట్. సింపుల్ కాబట్టి ఇంకొంచెం స్పీడ్గా వెళ్తున్నాను ఈ క్వశ్చన్స్ అన్ని. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ 4 9 2 3. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి 2 4 2 3 4 అంటే ఖచ్చితంగా అవన్నీ ఉన్నాయి. అంటే ఆర్ యూ ఆల్ రైట్ ఈ వర్డ్ మొత్తం ఉండాలి, రైట్? సో ఇది కాదు. ఆల్ అండ్ ఆర్ యూ ఆల్ రైట్, రైట్? ఆర్ యూ ఉండాలి, నో లేదు. ఆర్ యూ ఆల్ రైట్, ఇక్కడ ఆల్ రైట్ లేదు, అంటే ఆప్షన్ సి. అంతేగా, ఇక్కడ ఉన్నటువంటి నెంబర్సే ఇక్కడ ఇచ్చినటువంటి కోడ్లో కూడా ఉన్నాయి. కాకపోతే 9 అనేటువంటిది ఒకటి ఎక్స్ట్రా నెంబర్ ఉంది. ఆ 9 ఉంది కాబట్టి 9కి సంబంధించి ఏమీ లేదు. డన్. నెక్స్ట్ వన్. Answer this. Hatch. Which representing, ఇప్పుడు ఇక్కడ సింబల్ అండ్ నెంబర్ కాంబినేషన్ ఇచ్చారు. ఫస్ట్ వర్డ్లో ఏమైనా లెటర్ కామన్గా ఉందా? ఏ, ఇక్కడ ఏ కామన్. ఏ అంటే ఎన్నో లెటర్? సెకండ్ లెటర్. సెకండ్ కోడ్ ఏంటి? యాష్. ఇక్కడ ఏ థర్డ్ లెటర్. థర్డ్ కోడ్ ఏంటి? యాష్. సేమ్, రైట్? అంటే సేమ్ లెటర్స్
సేమ్ రిప్రజెంటేషన్తో ఉన్నాయి కాబట్టి ఇది మనకి రెస్పెక్టెడ్ కోడే అవుతుంది. అది కూడా ఎప్పుడు రెస్పెక్టెడ్ కోడ్ అవుతుంది అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి వర్డ్ ఏదైతే ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి వర్డ్లో నెంబర్ ఏదైతే లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్ యొక్క కోడ్స్ మనకు ఆల్రెడీ ఇచ్చుంటేనే రెస్పెక్టెడ్ కోడ్ అవుతుంది. ఏదైనా కొత్త లెటర్ ఇచ్చారనుకోండి రెస్పెక్టెడ్ కోడ్గా మనం తీసుకోం. ఏటీసిహెచ్ అంటే ఇవన్నీ కూడా ఉండాలి. ఓకే, పి అనేటువంటి కోడ్ పి లాస్ట్లో ఉంది కాబట్టి పర్సంటేజ్. సో పర్సంటేజ్ యాష్ 325 ఆప్షన్ దిస్ ఆప్షన్ డి. ఫైన్. నెక్స్ట్ వన్. Answer here 57. Possibility TOOK which representing 61. ఎలా ఇది 20, ఇది 15, ఇది 15, ఇది 11. 15 plus 15, 30 plus 20, 50 plus 11, 61. Addition of the positions. ఇప్పుడు CANలో 3, 1, 14. 15 plus 3, 18. రైట్, అంతే కదా. గోవా. G7 U21 A is a 1 plus V22 A is a 1, right? So ఇది 20, 28, 29, 30, 30 plus 22, it's a 52. Done. Addition of letters place value. Next one. Money. టోటల్గా మనకి ఏం రావాలి? 68 రావాలి. ఎలా వస్తుంది? దిస్ ఈస్ 13, 15, 14, 5, 25. 25 plus 5, 30. 30 plus 14, 44. 44 plus 15, 59. 16. No. 30, 44, 54, 18, 48. 62 కదా, 63 వస్తుంది. ఇక్కడ టోటల్ అడిషన్ ఈక్వల్ రావట్లేదు కదా. 30, 30, 44, 59, 59 plus 10, 69, 69 plus 3, 72 అవుతుంది. సో 71 అవుతుంది. సో 71 నుండి 68 మైనస్ 3 అనుకున్నా. సార్ ఒకసారి రేస్ చూద్దాం. రేస్ నుండి మనకు రావాల్సింది 85 రాదు. ఆబ్వియస్గా ఇది 18, ఇది 1, ఇది 3, ఇది 5. టోటల్ అడిషన్ మనకి 85 ఛాన్స్ లేదు. రైట్. అయితే ఇప్పుడు ఇంకేం చేయాలి? మనకు ఒక వర్డ్ నుండి నెంబర్ రావాలంటే మోస్ట్లీ ఆ పొజిషన్సే చెక్ చేస్తాం. సరే, వీటి యొక్క పొజిషన్ రైట్ అని చూద్దాం. రివర్స్ పొజిషన్ చెక్ చేద్దాం ఒకసారి. రివర్స్ పొజిషన్ ఎంత అవుతుందండి? ఎం పొజిషన్ రైట్ నుండి ఎంత? 14.
plus O position 12 plus N position 13, E position 22 ప్లస్ ఇదేమో 2 అవుతుంది. ఈ టోటల్ అడిషన్ చేస్తే ఏమొస్తుంది? 14 + 12 వచ్చేసి 26, 26 39, 39 41, 41 + 22 63 అవుతుంది. 63 నుండి 65 అంటే +5. ఓకే సార్, ఇప్పుడు ఆర్ పొజిషన్ రైట్ నుంచి 9 ప్లస్ ఇదేమో 26 ప్లస్ ఇదేమో 24 ప్లస్ ఇదేమో ఈ వచ్చేసి 22, 26 + 24 50, 72, 72 81, ఇది మనకి 81, 81కి +4 యాడ్ చేస్తే మనకి 85 వస్తుంది. డన్. సో ఇక్కడ ఏ విధంగా వస్తున్నాయి మరి అంటే, ఇఫ్ యూ కెన్ సీ దిస్ లైక్ ఆ నెంబర్ ఏదైతే ఉందో, నెంబర్కి మనం ఏదైతే యాడ్ చేసామో ఈ నెంబర్ ఎలా వస్తాయి? ఇక్కడేమో 5, ఇక్కడేమో 4. 5 అంటే నెంబర్ ఆఫ్ లెటర్స్, 4 అంటే హియర్ ఆల్సో నెంబర్ ఆఫ్ లెటర్స్. ప్లేస్ వాల్యూ ఫ్రమ్ రైట్ హ్యాండ్ యొక్క పొజిషన్ అడిషన్ ప్లస్ నెంబర్ ఆఫ్ లెటర్స్. ఓకే, అలాగే అయితే FUNGI, this is 21, this is 6, this is 13, ఇది 20 ప్లస్ ఇదేమో 18 ఫ్రమ్ రైట్ హ్యాండ్ పొజిషన్స్. ఓకే, 21 + 6 27, 27 + 13 40, 40 + 20 60, 78. రైట్. డైరెక్ట్గా ఆ ప్లేస్ వాల్యూ యాడ్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ రావచ్చు, రాకపోవచ్చు. బట్ సమ్ టైమ్స్ నెంబర్ ఆఫ్ లెటర్స్ కావచ్చు, నెంబర్ ఆఫ్ కాన్సోనెంట్స్ ప్లస్ అడిషన్ కావచ్చు, నెంబర్ ఆఫ్ ఓవెల్స్ అడిషన్ కావచ్చు, ఇలాంటివి. ఐ థింక్ ఇట్స్ వెరీ సింపుల్. ఇది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. P పొజిషన్ ఎంత? 16, Y is a 25, R 18, M 1, M 13, I is a 9, D is a 4. ఇదే నెంబర్ 1625, 18, 11394 ఆ పొజిషన్స్ డైరెక్ట్గా రిప్రజెంట్ చేశారు అక్కడ. అయితే D45118, సారీ ఇది 5 కాదండి, ఇది 5 అండి, మిస్టేక్. 45118, ఇక్కడ K11, I is a 9, N14, G7, 119147. ఆప్షన్ డి, ఆప్షన్ ఏ, జస్ట్ పొజిషన్. నెక్స్ట్ వన్, here answer. టార్గెట్ ఏ విధంగా ఉంది? 20201871. ఒకటే వర్డ్ ఇచ్చారు ఇక్కడ, రిఫరెన్స్గా ఇంకొక వర్డ్ ఏమీ ఇవ్వలేదు. ఎలా తీసుకుంటాం ఇక్కడ? ఇప్పుడు వాటి యొక్క పొజిషన్ ఇదేమో 20 అండి, ఇది 20, ఇది 1, ఇది 18, ఇది 7, ఇది 5, ఇది కూడా 20. సో ఇక్కడ చూస్తే అన్నీ కూడా ఉన్నాయి. 20 ఉంది, ఇంకొక 20 ఉంది, 1 ఉంది, 18 ఉంది, 7 ఉంది, 5 కూడా ఉంది. బట్ ఆ పొజిషన్స్ ఎలా రిప్రజెంట్ చేశారు? సరే, ఈ 20 ఇలా అనుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి 20 ఇక్కడ అనుకుంటే, 18 ఇది ఇలాగే వచ్చింది, 7 ఇక్కడికి వచ్చింది, 5 ఇక్కడికి వచ్చింది, ఈ 1 ఏమో ఇక్కడికి వచ్చింది. ఇదే విధంగా మనకి ఇక్కడ అనుకుంటే బిట్ కాయిన్
ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఇది అలాగే ఉండాలి. బి అనేటువంటి 2 కదా, 2 రైట్. తర్వాత ఈ ఫస్ట్ లాస్ట్‌లో రావాలి. ఐ ఈజ్ 9 కదా. బట్ ఆప్షన్‌లో చెక్ చేస్తే ఇప్పుడు సెకండ్ ప్లేస్‌లో ఉన్నటువంటిది లాస్ట్ తీసుకున్నాం. సో, ఇక్కడ అలాగే తీసుకుంటే మనకి లాస్ట్‌లో వచ్చే ఛాన్స్ లేదు కదా. సో, కాబట్టి ఆ పొజిషన్ జస్ట్ చేంజింగ్ కాదు. మనకు కావాల్సింది ఆ! డిసెండింగ్ ఆర్డర్. సాటిస్ఫై అవుతుందా డిసెండింగ్ ఆర్డర్ అయితే? అక్కడ ఇచ్చినటువంటి నంబర్స్ ఏవైతే ఉన్నాయో 20, 20, 18, 7, 5, 1 డిసెండింగ్ ఆర్డర్‌లో, డిక్రీజింగ్ ఆర్డర్‌లో అరేంజ్ చేశారు. సో, ఇక్కడ కూడా మనకి బి అనేటువంటిది 2, ఇది 9, ఇది 20, ఇది 3, 15, 9, 14 కదా. ఫస్ట్ రావాల్సింది మనకి 20. తర్వాత రావాల్సింది 15. 20 వచ్చింది, 15 వచ్చింది. తర్వాత 14. 14 తర్వాత 9, 9 రావాలి. సో, 9, 9 తర్వాత 3 తర్వాత 2. ఇది మనకు రావాల్సింది. 9932. 9932 ఎక్కడుంది? 9932 ఇక్కడ లేదు. ఇక్కడ లేదు. ఇక్కడ ఉంది. సో, ఇందులో 2015 ఉంది. 2015 కరెక్ట్ ఆన్సర్. ఇట్ ఈస్ ఆప్షన్ బి. రైట్. బిగ్ నెంబర్ స్టార్టింగ్, స్మాల్ నెంబర్ లాస్ట్. నెక్స్ట్ మనీ. This one, money, which represented as 51, 31, 41, 525. Here answer. ఇప్పుడు జనరల్‌గా నంబర్స్ ఇచ్చినప్పుడు మనం చాలా కన్‌ఫ్యూజ్ అవ్వొచ్చండి. ఎగ్జామ్‌లో మనకి ఇప్పుడున్నంత ఫ్రీ మైండ్ సెట్‌తో ఉండం. ఓకే. ఎందుకంటే ఎగ్జామ్ అయిపోతుందనే ఒక టెన్షన్‌తో ఉంటాం. ఆ టెన్షన్‌లో మనకి ఇవన్నీ స్ట్రైక్ అవ్వాలి అంటే కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవాలి. సో, ఎం అనేటువంటిది 13, ఓ అనేటువంటిది 15, ఇది 14, ఇది 5, ఇది 25. 25 అలాగే ఉంది. 15 ఉంది, 14 ఉంది, 13 ఉంది, 5 ఉంది. 5, 13, 14, 15, 25 అసెండింగ్ ఆర్డర్. రైట్? యెస్ సరిత. అసెండింగ్ ఆర్డర్, ఇంక్రీజింగ్ ఆర్డర్. ఓకే. నౌ బ్లాక్. బ్లాక్ అంటే మనకి ఇది 2, ఇది 12, ఇది 1, 3, 11 కదా. 1 ఫస్ట్ వస్తది, 2 తర్వాత వస్తది, 3 వస్తాయి, తర్వాత 11 వస్తాయి, తర్వాత 12 వస్తాయి. సో, 1, 2, 3 1, 2, 3 ఉండాలి. ఆప్షన్ బి. This is just word reversed. Simple question. Neptune. Neptune. Tune. Option C out. Just word reverse and complete word reversed. Rainbow. BOWNRAI. First 3 letters, last 3 letters, first key and middle లో ఉన్నటువంటి నెంబర్ లెటర్ సేమ్. సేమ్ హియర్ ఆల్సో ANY ముందు రావాలి. AM కాదు, AY కాదు. తర్వాత GER లాస్ట్ అలాగే ఉండాలి. GER ఇక్కడ EGR ఉంది. సో దట్ ఈస్ ఆప్షన్ A. ఇట్స్ నాట్ C. సో దట్ ఈస్ ఆప్షన్ A ఆన్సర్. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ విచ్ లైక్ అనేటువంటి థర్డ్లో మాత్రమే, థర్డ్ 5 రిపీట్ అవ్వలేదు, 6, 7 రిపీట్ అయింది. 5 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి దిస్. సో ఇవి ఆల్రెడీ మనం చేసాం కాబట్టి ఐ స్కిప్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ అడిషన్.
5 difference opposite letters. AZ, DW, opposite, everything opposite letter. Sometimes opposite next letters కానీ opposite previous letters కానీ అడుగుతారు. Now here H opposite to S, O opposite to L, R opposite II, II. I opposite to R, ఇక్కడ R ఉండాలి, నో R. తర్వాత B opposite to Y కదా, ఆప్షన్ C. Right. So this is also opposite letter. సో నేను అంతకుముందు పేడ్ క్లాస్లో కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఒకసారి దానికి మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇఫ్ ఏ ఈజ్ అ 1, B is a 3, C is a 5, D is a 7, and so on in alphabet series అయితే, then what is the total addition of position in the word? సేమ్ ఇక్కడ సూరత్ తీసుకుందాం. A is a 1, B is a 3, C is a 5, D is a 7 అలా రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్తే, ఓకే, అంటే 1, 3, 5, 7 అంటే ఏంటి, ఆడ్ నెంబర్స్. ఒకవేళ ఆల్ఫాబెట్స్ అన్నింటినీ కూడా ఆడ్ నెంబర్స్గా రిప్రజెంట్ చేస్తూ వెళ్తే, సూరత్ అనేటువంటి వర్డ్లో ఆ లెటర్స్ యొక్క పొజిషన్స్ ఏవైతే వస్తాయో వాటి యొక్క టోటల్ అడిషన్ ఎంత? క్విక్, ఎవరైనా ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు ఉంటే నేను ఆల్రెడీ సేమ్ ఎగ్జాంపుల్ అంటే లైక్ వర్డ్ వేరిచ్చాను, బట్ ఆ కాన్సెప్ట్ నేను ఆల్రెడీ చెప్పాను. టోటల్ అడిషన్ కావాలి. ఎస్ పొజిషన్ ఎంత అవుతుంది అప్పుడు? ఇక్కడ మనకి ఎప్పుడైనా సపోజ్ ఐ టేక్ ఎల్, ఇది ఫస్ట్ లెటర్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, 9, 10, 11, 12. బట్ మనకి ఏమన్నారు, ఏ అనేటువంటిది 1 అంట, బి ఈజ్ అ 3 అంట, సి ఈజ్ అ 5, ఇది డి 7 అవుతుంది, ఓకే, అండ్ ఈ ఏమో 9 అవుతుంది. ఇప్పుడు ఇదంతా 11 అవుతుంది. దిస్ రిప్రజెంటింగ్ దట్ 13 అవుతుంది, ఇది 15 అవుతుంది. ఇలా మనం మొత్తం రిప్రజెంట్ చేసుకోవాలి. బట్ అది రిప్రజెంట్ చేసుకునే కంటే బెటర్ టు గో విత్ దట్. సో డైరెక్ట్గా మనకి 2n-1గా రిప్రజెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఆడ్ నెంబర్స్గా రిప్రజెంట్ చేసినప్పుడు 2n-1, ఎన్ ఏంటి, దాని యొక్క పొజిషన్. ఇప్పుడు హెచ్ అనేటువంటిది 8th ప్లేస్ కదా, 2 × 8 -1, 2 8 16 -1 ఎంత, 15. ఇప్పుడు ఈ అనేటువంటిది 5 కదా, 2 × 5 10, 10 -1 విచ్ ఈజ్ 9, లైక్ దిస్. ఇప్పుడు ఎస్ ఇది 19, ఇది యూ 21, ఆర్ 18, ఏ ఇస్ ద 1, టీ 20 కదా, 19 38 డబల్ కదా, సో 38 -1 37, 21 42 -1 41, ఆర్ 18, ఓకే. సో 18కి డబల్ 36 -1 35. ఏ ఈజ్ 1, టీ 20 డబుల్ 40 అంటే 39. ఈ టోటల్ అడిషన్ కావాలి. 37 41 + 35 + 1 + 39. $155, $153 ఎంత ఆన్సర్? 39 + 1 40, 40 + 30 70, 70 + 30 100, 100 + 40 140. So 147, 148, 148 + 5, so 150,
రైట్. సో ఒకవేళ మనకి ఆల్ఫాబెట్స్ కనుక ఆడ్ పొజిషన్స్గా రిప్రజెంట్ చేస్తే డైరెక్ట్గా మీరు 2n-1గా తీసుకోవచ్చు. గ్రూప్ ఆపోజిట్ లెటర్ ఇది కూడా. సో G ఆపోజిట్ టు T, R ఆపోజిట్ టు I, O ఆపోజిట్ టు L, UF, PK. దెన్ ఇక్కడ కూడా ఆపోజిట్ లెటర్స్. CX ఆపోజిట్, O ఆపోజిట్ L అంటే ABCలో అవ్వాలి. L ఆపోజిట్ O అంటే ACలో ఏదో ఒకటి అవ్వాలి. M ఆపోజిట్ N ACలో ఆప్షన్ A అవుతుంది. NIVROTR. ఇప్పుడు OTR ఇది ఇలాగే రాస్తారు. ఇక్కడ N ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ ఫస్ట్కి వచ్చింది, ఇది ఇలా వచ్చింది, ఇవి ఇలా వచ్చింది, ఇది ఇలా వచ్చింది. అండ్ సారీ ఇక్కడ మధ్యలో ఈఆర్ ఎక్కడిది? అచ్చా I ఆపోజిట్ టు R. అచ్చా ఫస్ట్ 3 లెటర్స్ సేమ్ అలాగే రిప్రజెంట్ చేశారు లాస్ట్లో. ఫస్ట్ 3 లెటర్స్ జస్ట్ పొజిషన్స్ చేంజింగ్ అండి అంతే. RIS లాస్ట్లో అలాగే ఉండాలి, దాన్ని అలాగే ఉన్నాయి. ఇప్పుడు INGలో GNI ఉండాలి. GIN కాదు, GNP కాదు, GNI. సో GNI తర్వాత K ఆపోజిట్ P కదా, ఆప్షన్ D. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ మిడిల్ లెటర్ I కదా, ఇక్కడ మిడిల్ లెటర్ ఏముంది? R ఉంది. I ఆపోజిట్ టు R. సెకండ్ కాదండి, ఆప్షన్ D. చాలామంది ఆప్షన్ 2 అన్నారు. ఫస్ట్ 3 లెటర్స్ లాస్ట్కి అలాగే రిప్రజెంట్ చేశారు. లాస్ట్ 3 లెటర్స్ ఏమో రివర్స్ చేసి ముందు రాశారు. మిడిల్ లెటర్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ లెటర్గా రాశారు. అంటే మనకు కొన్నిసార్లు ఎగ్జామ్లో మనకు అంత టైం ఉండదు కాబట్టి ఏదో ఒక రఫ్ ఆపోజిట్ లెటర్స్ కనిపిస్తే దాని త్రూ వెళ్తాం. చూడండి, మీరు మిగతా GS కంటెంట్ కంటే మెంటల్ ఎబిలిటీలో ఎక్కువగా స్కోర్ చేయవచ్చండి. ఓకే, సో మెంటల్ ఎబిలిటీలో ఎక్కువగా స్కోర్ చేయొచ్చు. అందులో రీజనింగ్ పార్ట్లో కొంచెం ఎక్కువగా స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే ఒకవేళ మీరు నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే మ్యాథ్స్ అంతా నేర్చుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. బట్ రీజనింగ్ ఎవరైనా చేయొచ్చు, ఎవరికైనా ఈజీగానే ఉంటుంది. అది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా అందరికీ కూడా త్వరగా నేర్చుకోవచ్చు. మ్యాథ్స్ అనుకోండి, స్క్వేర్స్ నేర్చుకోవాలి, క్యూబ్స్ అంటే నేను నేర్చుకోవడానికి టైం పడుతుంది కాబట్టి నేర్చుకోవద్దని చెప్పట్లేదు. బట్ కాకపోతే యాజ్ కంపేర్ టు దట్ రీజనింగ్తో కంపేర్ చేస్తే అది కొంచెం టైం టేకింగ్. బట్ ఇది ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. సో 100% ఎక్కువగా స్కోర్ చేయగలరు అంటే మీకు ఈ మెంటల్ ఎబిలిటీలో చేయొచ్చు. సెలెక్షన్కి చాలా హెల్ప్ అవుతుంది. పిక్చర్ PICTUR. ఓకే, సో నేను మీకు వాట్సాప్ గ్రూప్ కూడా ఇస్తాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. అందులో ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైనా ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు ఉంటే నేను అదర్ కంటెంట్ కూడా నేను షేర్ చేస్తూ ఉన్నాను అందులో. దట్స్ వై. ఎస్ రీజనింగ్ ప్లస్ మెంటల్ ఎబిలిటీ 30. ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో ఉన్నారండి. ఎవరైనా లేదు అంటే నేను లింక్ షేర్ చేస్తాను ఇక్కడ. ఆపోజిట్ లెటర్స్ టెలికామ్, OL ఆపోజిట్ C ఆపోజిట్ XLN ఉండాలి. XLN. సో ఇది కాదు. తర్వాత T ఆపోజిట్ టు G కాబట్టి ఓకే ఫైన్. E ఆపోజిట్ టు V అంటే ఆప్షన్ E కూడా కాదు. ఈ రెండింటిలో E ఆపోజిట్ టు V. అచ్చా, T ఆపోజిట్ టు G, V, L ఆపోజిట్ టు O కదా, ఇది సార్ ఆప్షన్ D అండి, ఇది ఆప్షన్ B కాదు.
ఇక్కడ సాయి దర్శన్ సార్ మ్యాథ్స్లో 15 మార్క్స్, రీజనింగ్లో 15 మార్క్స్, టోటల్గా 30 మార్క్స్ అడుగుతారంటే అలా కాదండి. అలా అడగొచ్చు, అలా అడగకపోవచ్చు. 10 మార్క్సే మ్యాథ్స్ నుంచి అడగొచ్చు, 20 మార్కులు రీజనింగ్ నుంచి అడగొచ్చు. ఓకే, లేకపోతే 25 మార్కులు రీజనింగ్ నుంచి అడగొచ్చు, 5 మార్కులే మీకు మ్యాథ్స్ నుంచి అడగొచ్చు. అది ఖచ్చితంగా డిసైడ్ చేయలేము. ఓకేనా, ఈక్వల్గా మార్క్స్ ఇస్తారని ఖచ్చితంగా వి కాంట్ సే దట్. బట్ రెండు ఇంపార్టెంటే. నేను లింక్ షేర్ చేశాను, వాట్సాప్ లింక్. మీరు ఒకసారి ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వండి. క్లిక్ ఆన్ ద లింక్ అండ్ జాయిన్. Now here answer. BROMINE. This representing that RTCR HPG. ఇలా what is the possibility? ఇప్పుడు ఇందులో నియర్ లెటర్స్ చెక్ చేయండి. మనకు ఆపోజిట్ లెటర్స్ అయితే కాదు కదా. నియర్ లెటర్స్ చెక్ చేస్తే బీకి నియర్ సి కదా, బీసీ +1, ఆర్టీ +2, ఓఆర్ ఇట్ ఈస్ అ +3. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఐజే +1, ఎన్పి +2. ఓకే, నెక్స్ట్ వన్ దిస్ ఈహెచ్ +3. మిడిల్లో ఎం అండ్ ఆర్. ఎం ఈజ్ 13, ఆర్ ఈజ్ 18. అంటే ఏమవుతుంది, ఇది మనకి +5 అవుతుంది. రైట్. సేమ్ అలాగే రాడికల్ RADICAL. సో ఫస్ట్ 3 రివర్స్ చేయాలి, లాస్ట్ 3 రివర్స్ చేయాలి. సో ఫస్ట్ 3కి ఏమో +1 +2 +3 చేయాలి. ఇక్కడ కూడా +1 +2 +3 చేయాలి. ఇదేమో +5 చేయాలి. So it is option, guys, option B now. ఏ అవుతుందండి, ఆప్షన్ ఏ, నాట్ బి. రివర్స్ చేయాలి. రివర్స్ చేసిన తర్వాత +1 2 3. అంటే ఇప్పుడు ఫస్ట్ లెటర్ యొక్క కోడ్ థర్డ్ ప్లేస్లోకి రావాలి. ఓకే, సో తర్వాత సెకండ్ లెటర్ యొక్క కోడ్ సెకండ్ ప్లేస్లోనే ఉండాలి. థర్డ్ లెటర్ యొక్క కోడ్ ఫస్ట్ ప్లేస్లోకి రావాలి. అలా చేయాలి. ఇట్స్ ఏ. నౌ ఎలిమెంట్. జస్ట్ ఇప్పుడు ఇది ఎం. ఆన్సర్ ఫస్ట్ 2, లాస్ట్ 2 రివర్స్, మిడిల్ సైడ్. అంటే XOIED. ఆప్షన్ డి. డి.
opposite letters. C opposite to X, H opposite to S, A opposite to Z, and NN opposite to MM, E opposite to V, L opposite to O. Same way, yes. C opposite to X, O opposite to L, M opposite to N, PK, F and U, TG, EV, and RI. ఇది మనకు వచ్చే ఆపోజిట్. GVI రావాలి లాస్ట్లో. XLN, XLN, XLK ఉంది ఇక్కడ. దిస్ ఈజ్ రాంగ్. తర్వాత N తర్వాత రావాల్సింది K కదా. దిస్ వన్. ఓకే ఓకే. సో ఇక దీంతో పాటుగా ఇంకా మరిన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ ఒక 40+ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఆల్మోస్ట్ 49 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ 49 క్వశ్చన్స్ యొక్క సొల్యూషన్స్ కూడా ఇక లాస్ట్లో నేను యాడ్ చేశాను. ఓకేనా. సో ఈ క్వశ్చన్స్ అన్నింటి యొక్క సొల్యూషన్స్ ఉన్నాయి. సో ఒక్కసారి మీరు ట్రై చేసి ఈ ఆన్సర్స్ చెక్ చేసుకోండి. ఓకేనా. నేను ఆ పీడిఎఫ్ కూడా మీకు షేర్ చేస్తాను. రైట్, క్లియర్. నేను వాట్సాప్ లింక్ కూడా షేర్ చేశాను ఇక్కడ. ఒకవేళ మీరు డైరెక్ట్గా జాయిన్ కాలేకపోతే ఈ లింక్ ఫస్ట్ కాపీ చేసుకున్న తర్వాత మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా. సో అండ్ ప్రతి ఒక్కరు కూడా రైట్, ఎవ్రీవన్ గివ్ ఫీడ్బ్యాక్ అండ్ రేటింగ్ ఫర్ దిస్ క్లాస్ అండ్ విల్ కంటిన్యూ టుమారో. రేపు స్టూడియో నుంచే క్లాస్ ఉంటుంది. ఓకేనా. అండ్ కీప్ ప్రాక్టీస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.